నెవర్. మాకు భయం ఉంది, ప్రతిదానికి దేవుడు లెక్క అప్ప చెప్తాడు, ప్రతిదానికి లెక్క అడుగుతాడు దేవుడు అని. లెక్క అడుగుతాడు. లెక్క దేనికి? మనం చేసే ప్రతి చర్యకు అడుగుతాడు, పాపపుణ్యాలకు అన్నిటికీ ప్రతిదానికి అడుగుతాడు. ప్రతిదానికి ఆ భయం ఉంది మాకు. ఏడు అడుగుతాడు? ఎక్కడ అడుగుతాడు? మనం ఎప్పుడైతే ఆయన ముందు నిలబడతామో, నిలబడతారు మీరు? నిలబడరా మీరు ఎప్పుడన్నా? మరణం తర్వాత మన ఆత్మకి నరకమా పరలోకమా అనే ప్రస్తావన వచ్చినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. రైట్. లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. నిమిషానికి ఎంతమంది చచ్చిపోతారు? చాలా మంది చచ్చిపోతారు. రైట్. 1,00,000 మంది చనిపోతారు అనుకున్నాం ఒక నిమిషానికి. ప్రపంచం మొత్తం కలుపుకొని 1,00,000 మంది, 1000 నుంచి 1,00,000 మంది చనిపోతారు. 1000 మంది ఒకటేసారి చనిపోయినప్పుడు పైకి పోతారు కదా, మీరు అంటున్నటువంటి పరలోకం దగ్గరికి పోతారు కదా. అక్కడ యేసుక్రీస్తు ఎవరి దగ్గరికి పోతారు ఫస్ట్? అక్కడ ఎప్పుడు చూడండి, అంటే యేసు ప్రభువులో 4-5 ఉంటారా? లేదు, ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. బైబుల్ ఒకటి నమ్ముతుంది ఏంటంటే, ఇప్పుడు ఎవ్వరు లెక్కప్ప చెప్పట్ల చనిపోయిన వాళ్ళందరూ. చనిపోయిన వాళ్ళు సృష్టికర్త అయిన ఒక్క